ఒకసారి పద్మావతి అమ్మవారు వెంకటేశ్వర స్వామి వారిని ఒక ప్రశ్న వేశారట. ఈ ప్రశ్న మనలో చాలా మందికి కూడా ఎదురై ఉండొచ్చు. మీకు చెందవలసిన సొమ్ముల్ని, స్థలాల్ని అక్రమార్కులు కొట్టేస్తుంటే మీరెలా చూస్తూ ఉన్నారు స్వామి అని అమ్మవారు అడిగారట. దానికి స్వామివారు అద్భుతమైన సమాధానం ఇచ్చారంట. మనం హుండీలో వేసే ధనాన్ని స్వామివారు 3 భాగాలుగా చూస్తారట. మీరు ఏ భాగంలో వేస్తున్నారు అనే దాన్ని బట్టి దాని ప్రతిఫలం ఉంటుందట. ఆ 3 భాగాలు ఏమిటంటే, మొదటిది నిష్కామ పుణ్యధనం, అంటే ఆ ధనాన్ని మంచి మార్గంలోనే కష్టపడి సంపాదించి ఉండాలి. అంతేకాకుండా ఆ ధనాన్ని ఏ కోరిక లేకుండా హుండీలో వేస్తేనే దాన్ని నిష్కామ పుణ్యధనం అంటారట. స్వామివారు ఈ ధనాన్ని మాత్రమే కుబేరుడికి వడ్డీ కట్టడానికి ఉపయోగిస్తారట. ఇక రెండవది పుణ్యధనం. అదేమిటంటే, న్యాయంగా సంపాదించిన సొమ్మే కాని ఏదో ఒక ప్రతిఫలం ఆశించి హుండీలో వేస్తారట. ఈ సొమ్ము ద్వారా స్వామివారు అన్నదానాలు, ఆరోగ్య సేవలు, విద్యాదానాలు, వేద పఠనాలు వంటి పుణ్య కార్యక్రమాలు చేసేలా ఖర్చు చేయిస్తారట. ఇక మూడవది పాపపు సొమ్ము. ఈ పాపపు సొమ్ము గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలాంటి పాపపు సొమ్ము మీదే పాపాత్ముల కన్ను కూడా పడుతుందట. అలాంటి పాపాత్ములు ఆ సొమ్ము అనుభవిస్తే వాళ్ళ తరతరాలు అనేక ఇబ్బందులతో సతమతమైపోతారట. కాబట్టి మీరు ఎలాంటి సొమ్మును స్వామివారి హుండీలో వేయాలో వేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి. కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.